మే నెల 13వ తేదీ ఎడారిలో సెలయేర్లు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు. ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది. మనం విధేయత కోసం ప్రార్థిస్తాము. దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు. ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము. మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము. ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు. మనం శక్తి కోసం, నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొర్ర పెట్టేదాకా బాధిస్తాడు. మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది, లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, లేక ఇప్పటి వరకు కని విని ఎరగని శ్రమ ఏదో సంభవిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది. దీన మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి. ప్రతీకారానికి తావుండదు. ఎందుకంటే వదకి తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు. ఆయన నోరు మెదపలేదు. ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము. వెంటనే మన కోపాన్ని, దురుసుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన. ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము. మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము. దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు. మనసుని గాయపరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడ మాట్లాడేస్తుంటారు. ఎందుకంటే ప్రేమ దయగలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, కవ్వింపుకి లొంగదు, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షణతో ఓర్చుకుంటుంది, ఎప్పుడు మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము. సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది. నీ హృదయం భరించగలదా? నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనవుతుందా? శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని, శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను, దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే. శక్తినిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చెయ్యి విడిచి ఒంటరిని చేశారు. హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది. అవసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి. నిస్త్రాణలో, వణుకులో, ఒంటరితనంలో పరమ తండ్రి హస్తాలు నన్నెత్తిపట్టాయి. వెలుగునిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు. అనుమానాల పెనుమొబ్బుల్లో మిణుకుమనే చుక్క నా పేలతనం కేసి జాలిగా చూసింది.
నా చిరు దీపపు కాంతి కోడిగట్టింది. చీకటి కంబళి కప్పుకొని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది. శాంతి నిమ్మని వేడుకుంటే, విశ్రాంతికై అరులు చాస్తే, బాధల చేదుమందు మింగి కళ్ళు మూతలు పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి. పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు. పోరాటం రేగింది, పెను తుఫాను సాగింది. ప్రభువు మృదువైన స్వరము వినిపించి శాంతిని తెచ్చింది. ప్రభు వందనాలు. నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు. జవాబుగా ఇచ్చిన ఈవులే ఊహకు మించిన దీవెనలైనాయి. వరప్రదాత, నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.